త్వరలో పంచాయతీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జనాభా ప్రాతిపదికన క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రమోషన్లు ఇయ్యగా ఖాళీ అయిన పోస్టులను కూడా ఫిలప్ చేస్తామని చెప్పారు. అధికారులతో సమీక్ష చేసిన మంత్రి జూపల్లి ఉద్యోగ నియామకాలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖల ఖాళీ పోస్టుల భర్తీపై ఫోకస్ చేసింది సర్కార్. అధికారులతోటి సమీక్ష చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఉద్యోగాల నియామకాలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు పక్కాగా అమలు కావాలంటే అందుకు ఉద్యోగులు కూడా సరిపోనుండాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 2002ల ఆదాయం ప్రాతిపదికన 5500 పంచాయతీ క్లస్టర్లను ఏర్పాటు చేశారన్నారు. దీంతో 5-6 పంచాయతీలకు ఒక్క కార్యదర్శి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నట్టు జనాభా ప్రాతిపదికన క్లస్టర్లను విభజిస్తే 2-3 పంచాయతీలకు ఒక్క కార్యదర్శిని నియమించుకునే అవకాశం ఉందన్నారు. ఇట్లా చేస్తే 2000 దాకా విలేజ్ సెక్రటరీ పోస్టులు ఖాళీ అయితే అన్నారు. వీటిని తొందరలోనే భర్తీ చేస్తామన్నారు. ఈ ఏడాది 1000 పంచాయతీ భవనాలు, 2800 శ్మశాన వాటికలు, 3279 స్కూల్ టాయిలెట్స్, 10 లక్షల ఇంకుడు గుంతలు, 4,50,000 వ్యక్తిగత మరుగుదొడ్లు, 1032 అంగన్వాడీ భవనాలు, 184 వ్యవసాయ మార్కెట్ గోదాములతో పాటు పెద్ద ఎత్తున గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు మంత్రి జూపల్లి. ఇక ఉపాధి హామీ నిధులు పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించారు.